హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేకే ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీ 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 కట్టపుట్టాలమ్మ అమ్మవారి దేవస్థానం అండి. అమ్మవారిని అయితే మాతో పాటు మీరు దర్శించుకోండి. తిరుపతికి అతి సమీపంలో ఉన్నటువంటి కరకంబాడు అలాగే వచ్చేసి రేణిగుంట మధ్యలో ఉన్న కట్టపుట్టాలమ్మ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అండి, ఆలయం వచ్చేసి రైలు పట్టాల కింద అయితే ఒక స్వరంగంలో అయితే అమ్మవారు వచ్చేసి వెలిసి ఉన్నారన్నమాట అండి. శ్రీ కట్టపుట్టాలమ్మను దర్శించుకోవడానికి వచ్చేసి చుట్టుపక్కల నుంచే కాదండి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారనమాట. తిరుపతి నుంచి వచ్చేసి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. రేణిగుంటలో మాత్రమే అలాంటి గుడి కనిపిస్తుందన్నమాట. కట్టపుట్టాలమ్మ ఆలయం అండి. పైన రైలు కూతలు పెడుతుంటే అమ్మవారు వచ్చేసి క్రింద వచ్చేసి పూజలు అందుకుంటుంటారనమాట. ఈ ఆలయానికి వచ్చేసి దశాబ్దాల చరిత్ర అయితే ఉందన్నమాట. చెరువు కట్టపై కొలువై ఉన్న ఈ అమ్మవారిని వచ్చేసి స్థానికులు వచ్చేసి ఇష్టదైవంగా కొలిచేవారంటండి. బ్రిటిషర్ల కాలంలో అమ్మవారి ఆలయం మీదుగా రైల్వే లైన్ నిర్మించారంటండి. అయితే అక్కడ చేపట్టిన రైల్వే ట్రాక్ పనుల్లో తరచూ ఏదో ఒక అవాంతరం అయితే ఏర్పడేదంటండి. ఇది అమ్మవారి మహిమేనని స్థానికులు చెప్పడంతో ఆలయాన్ని అలాగే ఉంచి పైనుంచి రైల్వే లైన్ వేశారంటండి. ఈ ఆలయాన్ని వచ్చేసి 700 సంవత్సరాలకు పూర్వం భారత్కు బ్రిటిష్ వారు దండయాత్ర చేయాలని అనుకున్నారన్నమాట అండి. ఆ సమయంలో వచ్చేసి బ్రిటిష్ పరిపాలకులు వచ్చేసి మద్రాస్ నగరానికి వెళ్లేందుకు అమ్మవారి ఆలయం పై నుంచి రైల్వే మార్గం ఏర్పాటు చేశారంటండి. అయితే అమ్మవారి శిరస్సు పై నుంచి రైలు వెళ్లడంతో ఒకసారిగా ఆలయం దగ్గరికి చేరుకున్న రైళ్ళన్నీ వచ్చేసి ఆగిపోవడంతో రైల్వే అధికారులకు ఎలాంటి సాంకేతిక లోపాలు తెలియకపోవడంతో అక్కడ ఉన్న రైల్వే అధికారులు వచ్చేసి అది అంతా అమ్మవారి మహిమే అని గ్రహించారంట. అప్పట్లో ఉన్న రైల్వే అధికారులు అలాగే వచ్చేసి ఆలయం ధర్మకర్తలు పూజారులతో సంప్రదించగా పూజారులు వచ్చేసి ధ్యానంలో ఉండగా అమ్మవారిని అడగగా రైలు ప్రతిసారి శిరస్సుపై నుంచి అంటే అమ్మవారి తలపై నుంచి వెళ్తుంటే తలనొప్పి వస్తుందని, అందుకే రైలును ఆపేశానని అమ్మవారు చెప్పారంటండి. ఆలయం ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి కొంచెం వెనక్కి నిర్మించి నా పూజలు ప్రారంభించండి అని అమ్మవారు అయితే చెప్పారంటండి. చూశారు కదండి అమ్మవారిని, చూడండి అమ్మవారిని దర్శించుకోండి మాతో పాటు మీరు కూడా. అమ్మవారిని వచ్చేసి చూడండి, శ్రీ శ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారి దేవాలయం పైన నుండే అయితే రైళ్ళు అయితే వెళ్తాయన్నమాట. ట్రాక్ అయితే ఉందన్నమాట పైన, గుడి పైన వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి అనమాట. చూడండి గుడి లోపల అనమాట. ఇప్పుడు వీడియో చూసింది గర్భగుడిలో అమ్మవారిని అయితే చూపించానండి మీకైతే. చూశారు కదండి అమ్మవారిని వచ్చేసి మాతో పాటు మీరు కూడా. అయితే ట్రైన్ అయితే పైన నుండి వెళ్తుంది అన్నమాట. నా పూజలు ప్రారంభించండి అంటూ అమ్మవారు ఆదేశించడంతో అర్చకులు వచ్చేసి అమ్మవారిని వచ్చేసి వెనుకకు ప్రతిష్ఠించారండి. అమ్మవారిని వచ్చేసి కొంచెం వెనక్కు ప్రతిష్ఠించి అప్పటి నుంచి ప్రారంభించారండి పూజలు వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు అలాగే త్రిశూలం అలాగే శివయ్య అయితే ఉన్నారనమాట. చూడండి శివయ్యని దర్శించుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ విధంగా వచ్చేసి శ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారి అయితే ఆలయం అయితే చరిత్ర అయితే ఇది అనమాట. అలాగే ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం ఆదివారం అయితే భక్తులు ఎక్కువగా వస్తుంటారండి ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చేసి. చూడండి అమ్మవారి దేవాలయం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట.